सर्वनानागुं सोमः पवित्रमध्य जयपन्नो निमम्ने वनस्पतिमध्यात्मनयात्मावश्चराजके इदं विष्णुविचक्तमे द्वेधानि तदेवदं नमो नमस्कृतागुं सुरे लाङ्गभविवारा देवता प्रत्यदेवता वैका वरुणादि ब्रह्माण कलशमावाहयामि स्थापयामि पूजयामि ఒక పువ్వు తీసుకొని కలశాన్ని తాకించి పట్టుకోండి అసలే దేవరాస్మాది చక్షుపడ ప్రాణేనో దీపమో యోగస్య సూర్యముచ్చనో తమదేవయా స్వస్తి అనుదంవై ప్రాణాత్మో ప్రాణాదేవ యథాస్థానో పట్టయతే స్వామిం సర్వ జగన్నాథాయ పూజావధానకం తావత్ పంబరీహాయేన బింజేస్మిన్ కలశేస్మిన్ సన్నిధిం కురు ఆ పువ్వు అక్కడ పెట్టేసి రెండు అక్షంతలు వేసి చక్కగా కింద పెట్టారు రెండు అక్షంతలు అందరూ కూడా నమస్కారం చేసుకుని చెప్పండి చక్కగా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ల శనిభ్యస్య రాహవే కేతవే నమో నమః సాంగసవివారస్య విశ్రావాహి దేవి దేవాభ్యో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి వేసేటట్లుగా ఇప్పుడు చక్కగా స్వామివారి యొక్క చుట్టాలందరినీ కూడా తీసుకుని మనం అక్కడ కూర్చోబెట్టాం. ఇప్పుడు ఏం చేయాలి? స్వామి గారికి అంటే రాముల వారికి అమ్మాయి దక్కాలి. అమ్మాయి ఎవరు? పెళ్లి కూతురు గారు. ఇక్కడ నాకు తెలుసు, అప్పుడు తెలియదు బాబు. అప్పుడు రాముల వారికి పెళ్లి కూతురు ఎవరనేది తెలియదు. ఏం చేశాడు ఆయన? స్వయంవరానికి వెళ్ళి శివధనుసుని విరిచి స్వయంవరంలో అమ్మవారిని తెలుసుకున్నాడు. అయినప్పటికీ కూడా మనం ఏం చేస్తాము? జనరల్ గా పెళ్లి చేయాలి అంటే ఇటు 7 తరాలు అటు 7 తరాల గురించి మనం తెలుసుకోవాలి అంటారు. ఎందుకని? వారి యొక్క వంశం ఎంత గొప్పది, వారి యొక్క చరిత్ర ఏమిటి, వారి తాత ఎవరు, ముత్తాత ఎవరు, తండ్రి ఎవరు, అలాగా మనం పెళ్లి కొడుకు యొక్క తరాల గురించి, పెళ్లి కూతురు యొక్క తరాల గురించి మనం తెలుసుకోవాలి. అదే ఇక్కడ ముందుగా చక్కగా రాముల వారిని, అమ్మవారిని, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు కింద మనం సిద్ధం చేసుకోవాలి. ఒకసారి గట్టిగా వాయించండి.
మంచి పాట అంటాం, మంచి పాట దేవుడి పాటలు ఏం పాడతాం, దేవుడి పాటలు పాడతాం. ఏమో అడుగుతున్నారుగా, మనకేం తెలుసు అండి, మనకేం తెలుసు వాళ్ళు అడుగుతారుగా కాబట్టి దేవుడి పాటలు పాడతాం. అది అడుగుతున్నారు వారు. పెళ్ళి మామూలు మన పెళ్ళి అయితే ఏమో బతి పెట్టి పాడలాడు దేవుడి పాటలు దేవుడి వాళ్ళు అడిగినప్పుడు మరి మనం తప్పదు ఇంకా. నన్ను అడిగారు రాత్రి వచ్చి ఇడేది మరి, రాత్రి వచ్చి తీశాను, ఇప్పుడు ఒకటి తీయమన్నారు, వచ్చాను. అది ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్, అందుకే వచ్చా. చర్చికి వెళ్ళి వచ్చా, లేట్ అయింది. వెళ్ళి గుడికాడ ప్రతి గుడికాడ పిలుస్తారు ఇడిగిమని, చేస్తూ ఉంటాం. వచ్చి మాట తీసేలాగా చెప్పినప్పుడు తాడేపల్లి కేశాంతి ఛానల్ పేరు యూట్యూబ్లో. ఒకసారి ఓపెన్ చేయా మీ ఫోను, ఒకసారి ఓపెన్ చేయి, తర్వాత చూడొచ్చు ఓపెన్ చేసి ఉంటే. ఇప్పుడు తీసే వీడియో కూడా పెడతా కాసేపు, నాకు పెడతా అండి, అది పెడతా ఉంటా. గుడి కాడికి నారాలని చెయ్యి, పరకలని చెయ్యి మొత్తం పెడతా ఉంటా. కృష్ణుడి గుడి దగ్గర, ఇక్కడ మా పైన కొండ మీద గుడి కాడ మొత్తం. ఇప్పుడు లోకేష్ భార్య వచ్చారు కదా, అది కూడా పెట్టాక ప్రతి పెడతా ఉంటా. రాత్రి తీసా ఒకటి, రాత్రి ఒకటి తీయమన్నారు, మళ్ళీ పొద్దున్న రమ్మన్నారు, మళ్ళీ పొద్దున్న వచ్చేయమన్నారు. రాత్రి ఒకటి తీసా, రాత్రి పెట్టేశారు వీడియో. మళ్ళీ 11:30 రమ్మన్నారు, వచ్చామాట. ఆపేశారు పూజారి గారు, మంత్రాలు ఆపేస్తారు. మరి మీరు మమ్మల్ని ఆలోచించమంటారా?
క్షిప్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. స్వామి వారికి యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం జరుగుతోంది. ఓం భువంతే రాజావరణ ధ్రువందేవో బృహస్పతిః భువంతైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ప్రారయతాం ధ్రువో ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాదుభ్రువన్ అయం చ బ్రహ్మస్పతిః అయం ముహూర్తస్ముహూర్తకాలే సూర్యోదయం నవాన్ గ్రహాణామత్యంత ఆనుకూల్యతాఫల సిద్ధిరస్తు. ఇప్పుడు స్వామి వారిని అమ్మవారిని ఇద్దరిని కూడా చక్కగా మనం పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు కింద రెడీ చేసాం ఇద్దరిని కూడా. ఇప్పుడు వారి యొక్క వంశాల గురించి మనం తెలుసుకోవాలి. వంశాల గురించి మనం తెలుసుకోవాలి. స్వామి వారి యొక్క వంశం ఏమిటి, అలాగే అమ్మవారి యొక్క వంశం ఏమిటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ తాత ముత్తాతలు ఎవరు, వీళ్ళ గురించి మనం తెలుసుకుంటాం. ఇప్పుడు రాముడు వారు చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ నైత్రావణ రమణీయ త్రయాశయ ప్రవాణిత వశిష్ఠ గోత్రోద్భవస్య నాభాగవర్మణో నత్రే. నాభాగమన్నుడు మహారాజు యొక్క ముని మనవడు నాభాగ మహారాజు. అలాగే చతుస్సాగర పంచం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ నైత్రావణ కౌండిన్య త్రయాశయ ప్రవాణిత వశిష్ఠ గోత్రోద్భవస్య అజమహారాజు వరమణ పౌత్రాయ. అజమహారాజు యొక్క మనవడు నాభాగ మహారాజు యొక్క ముని మనవడు అజమహారాజు యొక్క మనవడు. అలాగే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ నైత్రావణ కౌండిన్య త్రయాశయ ప్రవాణిత వశిష్ఠ గోత్రోద్భవస్య దశరథ మహారాజు వరమణ పుత్రాయ. రాముడు తండ్రి గారికి దశరథ మహారాజు యొక్క కుమారుడు. మరి ఈయనెవరు? ఇప్పుడు చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ నైత్రావణ కౌండిన్య త్రయాశయ ప్రమాణిత వశిష్ఠ గోత్రోద్భవస్య శ్రీరామచంద్రవర్మణో సాక్షాత్ నారాయణ స్వరూపాయ. ఇక్కడ మనం చాలా మంది కన్యాదానం చేసేటప్పుడు పెళ్లి కొడుకు కాలు కడుగుతారు. ఎందుకు కడుగుతాం పెళ్లి కొడుకు కాలు? మనం కన్యాదానం ఇచ్చేటటువంటి తండ్రి, అదే పెళ్లి కూతురు యొక్క తండ్రి పెళ్లి కొడుకు కన్నా పెద్దవాడే కదా. పెద్దవాడు అవుతారా చిన్నవాడు అవుతారా? పెళ్లి కొడుకు కన్నా పెద్దవాడు అవుతాడు. అయినప్పటికీ కూడా ఈ సందర్భంలో మాత్రమే పెళ్లి కొడుకు యొక్క కాళ్ళు ఆ యొక్క పిల్ల తండ్రి కడుగుతాడు. ఎందుకని? విష్ణు స్వరూపంగా భావించి ఆ యొక్క కాళ్ళు కడగమని చెప్తారు. మరి ఇక్కడ సాక్షాత్ ఎవరు వచ్చారు? ఇక్కడ పెళ్లి కింద విష్ణుమూర్తి యొక్క స్వరూపం సాక్షాత్తు శ్రీరామచంద్ర స్వామి వారు వచ్చారు.